श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीविद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वन्यात्मक अशेष शब्दार्थ ऋगादि सर्ववेदार्थ विष्णु मंत्रार्थ सर्वज्ञ शिरोमणीनां अशेष गुरुवंतर्यामिणां सदा भगवत्पराणां भगवतो अन्यत्र सर्ववस्तुषु मनस्संगरहितानां। ఈ భాగము యొక్క పంక్తి వివరణని చెప్పుకుంటూ ఉన్నాం. వెనుకటి రోజున సర్వజ్ఞత్వ లక్షణాన్ని తెలుసుకోవాలి అంటే జ్ఞానము వాటి యొక్క వైవిధ్యాలను తెలుసుకోవాలి అని చెప్పుకున్నాం. యథార్థ జ్ఞానము కేవల ప్రమాణమైతే దానిని సాధించడానికి ప్రత్యక్షము అనుమానము ఆగమము సాధనలు అని చెప్పుకున్నాం. ఈరోజు మనము ఈశ జ్ఞానము, లక్ష్మీ జ్ఞానము, యోగి జ్ఞానము, యోగులలో మూడు విధములు, రుజువులు, తాత్వికులు, అతాత్వికులు, వీరి యొక్క జ్ఞానము, వీరిలో సర్వత్వము సర్వజ్ఞత్వము ఎవరెవరి యందు ఏ ఏ మేరకు ఉన్నది అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈశ జ్ఞానము, భగవంతుని జ్ఞానము సర్వ విషయ జ్ఞానం ఈశ్వర జ్ఞానం అని అంటారు. భగవంతుడు సర్వజ్ఞుడు. వానికి అన్ని విషయాల జ్ఞానము ఉంటుంది. వాని జ్ఞాన దృష్టికి రానటువంటిది జగత్తునందు ఏదీ లేదు. ఈ సర్వజ్ఞత్వంలో భగవంతుడు సర్వోత్తముడు. అతని కంటే గొప్ప సర్వజ్ఞుడు జగత్తునందు లేరు. అతనికి సమానమైనటువంటి సర్వజ్ఞులు లేరు. ఆ తరువాత లక్ష్మీదేవి. ఈశుని జ్ఞానము అంటే భగవంతుని జ్ఞానము స్వతంత్రమైనటువంటిది. మనం నిన్న చెప్పుకున్నట్లుగా అందరి యథార్థ జ్ఞానము అంటే మొదట మనం చెప్పుకున్నాం కేవల ప్రమాణము అనుప్రమాణము చేత పుడుతుంది అని. అయితే అందరి యథార్థ జ్ఞానము అనుప్రమాణ జన్యమైనటువంటిది కాదు అని చెప్పుకున్నాం. ఈశ లక్ష్మి అంటే భగవంతుడు లక్ష్మి వీరిద్దరి జ్ఞానము అనాది అయినటువంటిది మరియు నిత్యమైనటువంటిది, అనుప్రమాణ జన్యము కాదు. ఈశ జ్ఞానము అంటే భగవంతుని జ్ఞానము స్వతంత్రమైనటువంటిది,
సర్వ విషయకమైనటువంటిది. లక్ష్మీ జ్ఞానము పరతంత్రము అంటే ఈశాధీనము. భగవంతుని జ్ఞానము స్వపర సమస్త విశేషయుక్తమైనటువంటిది. అంటే భగవంతుని జ్ఞానము తన మరియు వేరే, తాను వదిలి మిగిలిన అన్ని సమస్త విషయములను కలిగి ఉంటుంది, జ్ఞానము ఉంటుంది భగవంతునికి. అది కూడా స్వతంత్రంగా ఉంటుంది. ఇక లక్ష్మీ జ్ఞానము ఈశ్వరాదన్యత్ర సర్వ విషయ జ్ఞానం. ఒక్క భగవంతుని మినహాయించి అన్ని విషయాలు ఆమెకు తెలిసి ఉంటుంది, జ్ఞానము కలిగి ఉంటుంది. ఒక్క భగవంతుని విషయంలో మాత్రమే ఆమె ఆలోచించి భగవంతుని గుణ రూప క్రియా విశేషములను తెలుసుకుంటూ సంతోషపడుతుంది. అయితే మిగిలిన భగవంతుణ్ణి వదిలి మిగిలినటువంటి అన్ని విషయముల జ్ఞానము లక్ష్మీదేవికి కరతలామలకము. కరతలామలకము అంటే కరము అంటే చెయ్యి, తలము అంటే అరచేయి పైభాగము, అరచేతిలో ఆమలకము అంటే ఉసిరిక్కాయ. అరచేతిలో ఉసిరిక్కాయను పెట్టుకుంటే ఎంత స్పష్టంగా ఉసిరిక్కాయ కనబడుతుందో అంత స్పష్టంగా భగవంతుని ఒక్క విషయము వదిలి అన్ని విషయాలు లక్ష్మీదేవికి స్పష్టంగా ఉంటుంది. కరతలామలకము. ఒక భగవంతుని విషయంలో మాత్రమే ఆమె ఆలోచిస్తూ కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ ఆనందపడుతూ ఉంటుందట. ఇదే విషయమే జగన్నాథదాసుల వారు చెప్పారు హరికథానుసారంలో. మనం ఎన్నో మార్లు చెప్పుకున్నాం. ಜಗದುದರನ ಅತಿ ವಿಮಲ ಗುಣ ರೂಪಗಳ ನಾಲೋಚನದಿ ಭಾರತ ನಿಗಮ ತತಿಗಳ ಅತಿಕ್ರಮಿಸಿ ಕ್ರಿಯಾ ವಿಶೇಷಗಳ ಬಗೆ ಬಗೆಯ ನೂತನವ ಕಾಣುತ್ತ ಮಿಗೆ ಹರುಷದಿಂ ಪೊಗಳಿ ಹಿಗ್ಗುವ ತ್ರಿಗುಣಮಾನಿ ಮಹಾಲಕುಮಿ ಸಂತೈಸಲಿ ಅನುದಿನವು. జగత్తును తన కడుపునందు ఉంచుకొన్నటువంటి భగవంతుని అతి విమలమైనటువంటి గుణములు, రూపములు, క్రియలు ఇవి కూడా భారతములు, వేదము, పురాణములు వీటిలో చెప్పినటువంటివి అన్నీ ఆమెకు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. వీటిలో చెప్పబడనటువంటి వాటిని కూడా ఆమె ఆలోచించి భగవంతుని గుణ రూప క్రియా విశేషాలను కొత్త కొత్తవి తెలుసుకుంటూ ఆనందపడుతూ ఉంటుందట. ఆనందముతో తబ్బిబ్బవుతూ ఉంటుందట లక్ష్మీదేవి. అది లక్ష్మీదేవి జ్ఞానము. అయితే భగవంతుని జ్ఞానము స్వతంత్రమైనటువంటిది, లక్ష్మీదేవి జ్ఞానము పరతంత్రమైనటువంటిది, అంటే ఈశ్వరాధీనమైనటువంటిది. అంతేకాకుండా ఈశ లక్ష్మి అంటే భగవంతుడు లక్ష్మి వీళ్ళిద్దరూ స్వరూప ఇంద్రియముల చేత ప్రత్యక్షము కలిగి ఉంటారు. అంటే వారు స్వరూపేంద్రియముల చేతనే అన్నీయూ ప్రత్యక్షంగా ఉంటాయి. స్వరూపము నుండి భిన్నమైనటువంటి అన్య సాధనలు అంటే ఉపకరణముల చేత ఉన్నటువంటి కలిగినటువంటి ప్రత్యక్షము కాదు వాళ్ళది. స్వరూపేంద్రియము అంటే దానినే సాక్షి స్వరూపము అని పిలువబడుతుంది. అంటే మనకు స్వరూపేంద్రియము, స్వరూపము అంటే సహజమైనటువంటిది అది. ఈ ప్రత్యక్షము అంటే ప్రత్యక్షము, అనుమానము, ఆగమము అని యథార్థ జ్ఞానము యొక్క సాధనలలో ప్రత్యక్షము అనేటటువంటిది 7 విధములైనటువంటిది. దేని చేత అనంటే మనస్సు మరియు చక్షురాది పంచ జ్ఞానేంద్రియములు అంటే పంచ జ్ఞానేంద్రియములు ప్లస్ ఒక్క మనస్సు, ఈ 6 చేత తెలిసేటటువంటి ప్రత్యక్షము 7 విధములుగా ఉంటూ ఉన్నాయి. అయితే ఈ
ప్రాకృతేంద్రియముల సంపర్కము లేనటువంటి ఈ లక్ష్మీ ఈశుల ప్రత్యక్షము నియమేన అంటే సదా తప్పకుండా సర్వదా యథార్థంగా ఉంటాయి. ఇక్కడ ప్రాకృతేంద్రియములు స్వరూపేంద్రియములను ఎందుకు వస్తూ చెబుతూ ఉన్నారనంటే, భగవంతుడు అప్రాకృతుడు, ప్రకృతి సంబంధము లేనటువంటి వాడు. లక్ష్మీదేవి ప్రకృతి సంబంధము లేకుండా ఉండేటటువంటి అక్షర తత్వము కలిగినటువంటి ఆమె. కాబట్టి ప్రాకృత ఇంద్రియముల సంపర్కమే లేనటువంటి వీరి ప్రత్యక్షము సర్వకాల సర్వావస్థలయందు సదా యథార్థంగా ఉంటుంది. వారిద్దరిని వదిలితే ఇక యోగులు మూడు విధాలుగా ఉన్నారు. రుజువులు, తాత్వికులు, అతాత్వికులు అని. రుజువులు అంటే వాయు బ్రహ్మ పదవికి రావడానికి అర్హులైనటువంటి వారు రుజుగణస్థులు. ఇక తాత్వికులు అంటే తత్వాభిమాని దేవతలు. అతాత్వికులు అంటే తత్వాభిమానులు కాకుండా ఉండేటటువంటి ఇతర దేవతలు. తత్వాభిమాని దేవతలు కాక ఇతర దేవతలు అతాత్వికులు అని అంటారు. ఇక యోగులు కానటువంటి అంటే ఈ వర్గానికి చేరకుండా ఉండేటటువంటి మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా అయోగులు అని ఈ భేదం ఉంటూ ఉన్నది. ఇక రుజు యోగుల అంటే యోగులందు రుజువులు ఒక వర్గము. ఆ రుజు యోగుల ప్రత్యక్షము ముక్తి వరకు స్వరూపము అస్వరూపము ఉభయాత్మకంగా ఉంటుంది. అంటే వారి స్వరూపము మరియు వారి స్వరూపదేహము పైన ప్రకృతితో నిర్మించబడినటువంటి లింగదేహము, అనిరుద్ధ దేహము, స్థూల దేహము, వాటి ఇంద్రియములు ఇవి ప్రాకృతమైనటువంటిది. ఈ రుజుయోగుల ప్రత్యక్షము ముక్తి వరకు స్వరూపము అస్వరూపము అంటే ప్రాకృతము ఉభయాత్మకంగా అయి ఉంటుంది. ముక్తి యందు స్వరూపేంద్రియ సన్నికర్ష మాత్రము చేత వీరికి యథార్థ జ్ఞానము కలుగుతుంది. అంటే ఈ రుజుయోగులకు ముక్తి యందు ప్రాకృత శరీరము కాకుండా వారి స్వరూపదేహము ఉంటుంది కదా, ఆ స్వరూపదేహము యొక్క ఇంద్రియముల సన్నికర్ష చేత యథార్థ జ్ఞానము ప్రత్యక్షమవుతుంది. ఇక ఈ విధంగా మనకు రుజువులు యోగులందు రుజువులు, తాత్వికులు, అతాత్వికులు. ఈ యోగులు కానటువంటి వారందరూ అయోగులు. ఈ విధంగా ఉండి వీరి జ్ఞానము ఏ మేరకుంటూ ఉన్నది అని చెబుతూ, ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకున్నది భగవంతుడు లక్ష్మీదేవి యొక్క జ్ఞానము యథార్థమైనటువంటిది. స్వరూపము చేత స్వరూపేంద్రియముల చేత వారి యథార్థ జ్ఞానము ప్రత్యక్ష జ్ఞానం ఉంటుంది. వారికి ప్రకృతి సంబంధమే ఉండదు కనుక. ఇక యోగులకు వస్తే రుజు యోగులకు స్వరూపము అస్వరూపము వారి యొక్క ప్రత్యక్షము రెండు రకాలుగా ఉంటుంది. ముక్తి యందు స్వరూప ఇంద్రియ సన్నికర్ష మాత్రము చేత యథార్థ జ్ఞానము కలుగుతుంది. ఇక యోగులందు ఇంకా రుజువుల విషయం కూడా కొద్దిగా చెప్పాలి. రుజువులు తాత్వికులు, అతాత్వికులు. ఇక వీరి యొక్క జ్ఞానము ఎంత మేరకున్నది, సర్వజ్ఞత్వము ఎంత మేరకున్నది అనేటటువంటి విషయాన్ని రేపు చూద్దాము. మనం మొదటే చెప్పుకున్నట్లుగా వాయుదేవుల వారు సర్వజ్ఞులే, లక్ష్మీదేవి సర్వజ్ఞురాలే, భగవంతుడు సర్వజ్ఞుడే. అయినా ఆ సర్వజ్ఞత్వంలో
తారతమ్యం ఉంటూ ఉన్నది. ఆ సర్వజ్ఞత్వము వారి వారి యోగ్యతానుసారంగా ఉంటూ ఉన్నది. దానిలో భగవంతుడు పరమ ముఖ్య వృత్తి చేత సర్వజ్ఞుడు. వానితో సమానమైనటువంటి సర్వజ్ఞుడు కానీ వాణ్ణి మించినటువంటి సర్వజ్ఞుడు కానీ లేడు. సర్వజ్ఞత్వంలో కూడా భగవంతుడే సర్వోత్తముడు. ఆ తరువాత లక్ష్మీదేవి. లక్ష్మీదేవి కూడా తన యోగ్యతానుసారంగా భగవంతుని మేరకు కాదు, తన యోగ్యతానుసారంగా ఆమె సర్వజ్ఞురాలు. ఈ సర్వజ్ఞత్వాన్ని మనం తెలుసుకుంటే తారతమ్యం అప్పుడు మనకు అర్థమవుతుంది, విషయము అర్థమవుతుంది. సర్వజ్ఞ శిరోమణీనాం అని రాఘవేంద్ర సార్వభౌముల వారు వాయుదేవుల వారిని ఏ దృష్టితో చెప్పారు, వాయుదేవుల వారు ఏ విధంగా సర్వజ్ఞ శిరోమణులు అనేటటువంటిది అర్థమవుతుంది. మిగిలిన విషయాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.